సో మనం కంపెనీస్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్, అలాగే ఇన్కార్పొరేషన్, ఇన్సిడెన్షియల్ మ్యాటర్స్ దేర్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయింది అన్న. వన్స్ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఇంకా కంపెనీ నడపడానికి ఫైనాన్స్, డబ్బు కావాలి. దాన్ని ఫ్లోటేషన్ అంటాం. సో కంపెనీని ఫ్లోట్ చేయడం అంటే, ఇన్కార్పొరేషన్ అంటేనేమో ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఆర్ఓసి దగ్గర మనం ఏవైతే ఇవన్నీ చేస్తున్నామో అదంతా ఇన్కార్పొరేషన్. సో షిప్ రెడీ అయింది, కంపెనీ అనేది షిప్ అనుకుంటే, రైట్, షిప్ రెడీ అయింది. నౌ కంపెనీ షుడ్ గెట్ గోయింగ్, రైట్. సో దానికి ఏం జరగాలి? ఫైనాన్స్ కావాలి, అప్పుడే కంపెనీ రన్ అవుతుంది. సో దీన్ని ఫ్లోటేషన్ అంటాం. సో కంపెనీ మరి ఇప్పుడు మనీ ఎలా రైజ్ చేస్తుంది? కంపెనీ ఇన్కార్పొరేషన్ కి 100 మంది 200 మంది కావాలన్నా, ఇద్దరు, పబ్లిక్ కంపెనీ అయితే 7, ప్రైవేట్ కంపెనీ అయితే 2 చాలు. సో ఫస్ట్ ఇన్కార్పొరేట్ చేస్తారు. ఇప్పుడు దానికి వాళ్ళు ఏదైతే ఐడియా అనుకుంటున్నారో ఆ ఐడియాని ఫుల్ఫిల్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటున్నారో, సర్వీస్ అనుకుంటున్నారో, ఏదనుకుంటున్నారో దాని అందరికి ఫైనాన్స్ కావాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్టర్స్ కోసం వెతుక్కుంటారు, రైట్. సో అలా వెతుక్కునేటప్పుడు మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ చూసాం అనుకోండి, వాళ్ళ ప్రాజెక్ట్ ని సేల్ చేసుకోవడానికి రైట్ రకరకాలుగా చెప్తారు. రింగ్ రోడ్ వెళ్తుంది, మధ్యలో మెట్రో లైన్ వస్తుంది, ఇలా రకరకాల చెప్పి నీకు అంటగట్టేస్తారు స్థలం. సో సిమిలర్లీ కంపెనీస్ లో షేర్స్ కూడా ఇంతే, రైట్. ఏ అండ్ బి ఇద్దరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో షేర్స్ ఇంటింటికి తిరిగి అమ్ముతున్నారు. మా కంపెనీ ఇంత పెద్దది, రైట్, మా కంపెనీ ఐడియా ఇంత యునిక్, ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ కుప్పలు తెప్పలుగా వస్తాయి అని చెప్పి పేపర్ల మీద రకరకాలుగా ఏవో ఒకటి ఆశ చూపించి, రైట్, ఒక్కొక్కటి దగ్గర నుంచి 10,000 20,000 తీసుకున్నా చాలు కదా నాన్న. పబ్లిక్ కంపెనీలో అన్లిమిటెడ్ మెంబర్స్, రైట్. ఒక 500 మంది 600 మంది నన్ను మోసం చేశారనుకోండి, బోల్డ్ అంత డబ్బు రైజ్ చేయొచ్చు, రైట్. సో తర్వాత ఏమంటారు? నష్టం వచ్చింది, మనం ఏం చేస్తాం అని చెప్పి అంటారు. సో ఇలాగా మిస్లీడ్ చేయొచ్చు, జనరల్ పబ్లిక్ ని మిస్లీడ్ చేయొచ్చు. కంపెనీలో షేర్స్ సేల్ చేయడం కోసం రకరకాల అబద్ధాలు చెప్పడానికి డైరెక్టర్స్ కానివ్వండి, కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన వాళ్ళు కానివ్వండి, రైట్, ట్రై చేస్తారు. సో అందుకని పకడ్బందీగా కంపెనీ సెక్టర్ చెప్పారు, కంపెనీ కనుక డబ్బులు రైజ్ చేయాలి అంటే కింద ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ మాత్రమే మీరు అడ్వర్టైజ్ చేయాలి, దాన్ని సర్క్యులేట్ చేయాలి, రైట్. ఆ విధంగా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు 200% ప్రాఫిట్ వస్తుంది, 300% ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ మాది గ్యారంటీ, ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తూ సేల్ చేయడం కుదరదు. అలా సేల్ చేస్తే క్రిమినల్ లయబిలిటీ. మనం ఇక్కడ చదువుతున్న సివిల్ లాస్ అయినా కూడా కొన్ని రేర్ ప్రొవిజన్స్ కి మనకి పీనల్ సెక్షన్ అప్లై, పీనల్ కూడా అప్లై అవుతుంది అనుకున్నాం. సో ప్రాస్పెక్టస్ అనేది నథింగ్ బట్ అందులో కొన్ని ప్రొవిజన్స్ కి మనకి పీనల్ కోడ్ అప్లై అవుతుంది, అంటే క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. ఎందుకంటే లార్జ్ పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లార్జ్ పబ్లిక్ యొక్క మనీ ఇన్వాల్వ్ అయి ఉంది, లార్జ్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో అందువల్ల ఈ ప్రొవిజన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ప్రాస్పెక్టస్ సంబంధించి, రైట్. సో ప్రాస్పెక్టస్ బ్యాక్గ్రౌండ్ ఇది అంటే నథింగ్ బట్ కంపెనీ ఫ్లోట్ చేయడం కోసం, అంటే కంపెనీ ఫ్లోట్ చేయడం అంటే నథింగ్ బట్ కంపెనీకి మనీ కావాలి. సో ఇప్పుడు ఆ మనీ ఫ్లోట్ చేయడం కోసం ఎవరైతే ఇన్కార్పొరేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్పి మనీ రైజ్ చేయకుండా, రైట్, ఎవరైతే లేమెన్, కంపెనీలో ఇన్వెస్ట్ చేసేది ఎవరు? ఒక లేమెన్, అంటే పెద్దగా వాడికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ బిజినెస్ నాలెడ్జ్ కానీ ఇవేమీ ఉండవు, రైట్. కాస్త సూటు బూటు వేసుకొని వచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చెప్తే నమ్మేస్తారు, రైట్. సో అలాగే ఒక లేమ్యాన్ ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ఈ ప్రొవిజన్స్, ప్రాస్పెక్టస్ అనే ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. సో ఇందులో మనం ఫస్ట్ డెఫినేషన్ కనుక చూసినట్లయితే,
సో డెఫినేషన్ నానా, any document described or issued as prospectus. ఇది డైరెక్ట్ సెన్స్. ఎనీ డాక్యుమెంట్ described or issued as prospectus. సో ప్రాస్పెక్టస్ అని పేరు పెట్టి ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ని ప్రాస్పెక్టస్ అంటారు అని చెప్పాడు. సో ఇది మనకు తెలిసిందే, పైన ప్రాస్పెక్టస్ అని ఉంటే పైన లీవ్ లెటర్ అని ఉంటే లీవ్ లెటర్, ప్రాస్పెక్టస్ అని ఉంటే ప్రాస్పెక్టస్. సో అదే ప్రాస్పెక్టస్ అని పేరు పెట్టి ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ని ప్రాస్పెక్టస్ అంటారంట, రైట్? అది డైరెక్ట్ సెన్స్ గాను. సో మీ ప్రాస్పెక్టస్ అని పేరు పెట్టి నేను సర్క్యులేట్ చేస్తే కదా, మీరు ప్రాస్పెక్టస్ కి ఏవైతే ప్రొవిజన్స్ చెప్పారో ఆ ప్రొవిజన్స్ నేను ఫాలో అవ్వాలి. నేను ప్రాస్పెక్టస్ అని పేరు పెట్టను, ఇంకేదైనా పేరు పెట్టుకుంటా. ఇన్విటేషన్ టు సబ్స్క్రిప్షన్ ఫర్ షేర్స్, రైట్? లేకపోతే సేల్ ఆఫ్ షేర్స్, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటాను, రైట్? సో ప్రాస్పెక్టస్ అనే పేరు మాత్రం పెట్టను. సో నేను ఆ ప్రాస్పెక్టస్ సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి తెలివితేటలు యూజ్ చేస్తారని మనకి డెఫినేషన్ లో సెకండ్ పార్ట్ తీసుకో. సెకండ్ పార్ట్ దీంట్లో ఫస్ట్ది షెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెండు రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్. ఇవి టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ నానా చూద్దాం. ఇవేంటి మనం చూద్దాం. షెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఆర్హెచ్మెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ సెకండ్ పార్ట్ లో థర్డ్ పాయింట్ లో రైట్ లాక్ చేశారు. డెఫినేషన్ యొక్క స్కోప్ ని బ్రాడర్ చేశారు. సో టెక్స్ట్ చదువుతున్నాను చూడండి. ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్, రైట్? సో ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఏ నేచర్ లో ఉండాలి? ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఫర్ ద సబ్స్క్రిప్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ బాడీ కార్పొరేట్. చాలా చాలా బ్రాడర్ డెఫినేషన్. నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ which is in the nature of inviting offers from the public for the subscription or purchase of any securities of body corporate. Any securities of company anatledana body corporate, any body corporate. So LLP body corporate, company body corporate, corporations, right? APS RTC. సో ఇలాంటి ఇవన్నీ కూడా బాడీ కార్పొరేట్స్. సో ఆఫ్ ఎనీ బాడీ కార్పొరేట్ అంటున్నాడు. అలాగే ఎనీ సెక్యూరిటీ, షేర్స్, ఈక్విటీ, ప్రిఫరెన్స్, రైట్? అలాగే డిబెంచర్స్, డిపాజిషన్, ఏ పేరైనా పెట్టు. పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే కార్యక్రమం అయితే పెడుతున్నావో, రైట్? దాని గురించి ఏదైనా నువ్వు ఏదైనా డాక్యుమెంట్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ రిలీజ్ చేసావో దాన్ని నేను ప్రాస్పెక్టస్ అనే అంటున్నాడు ఈ థర్డ్ పాయింట్ లో. నథింగ్ సే ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, చెప్పండి. ఏ లిమిటెడ్ ఈనాడు పేపర్ లో క్లాసిఫైడ్ యాడ్ ఇచ్చాడు నాన్న, 5 lines, 500 రూపీస్. సో క్లాసిఫైడ్ సింగిల్ లైన్ యాడ్స్ లో ఏం చేశాడంటే, మా కంపెనీలో షేర్స్ ఇంకా ఒక 50,000 షేర్స్, 50,000 ఈక్విటీ షేర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఒక యాడ్ ఇచ్చాడంట. ఈనాడు పేపర్ లో ఒక క్లాసిఫైడ్, చిన్న క్లాసిఫైడ్ లో యాడ్ ఇచ్చాడంట, షేర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఇచ్చాడంట, రైట్? సో ఇప్పుడు దాన్ని ప్రాస్పెక్టస్ అనొచ్చా సిద్ధు? ఏనా ప్రాస్పెక్టస్ అనొచ్చా అనకూడదా? అనకూడదు సార్. అనుష? నో సార్. కౌశిక్? అనొచ్చు సార్.
అనొచ్చునా ఖచ్చితంగా అనాలా? అంటే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మనం ప్రాస్పెక్టస్ డెఫినేషన్ చెప్పుకున్నాం సెక్షన్ 2 క్లాస్ 70లో. ఇప్పుడు ఇక్కడ పైన చెప్పింది ఏంటన్నా, ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ ఎ బాడీ కార్పొరేట్, దాన్ని ఏమనాలన్నాం? ప్రాస్పెక్టస్ అనాలి అన్నాం. సో అంటే ఇప్పుడు ఇది క్లాసిఫైడ్ యాడ్ అయినా సరే దాని అదేంటిది అడ్వర్టైజ్మెంటేగా. సార్ షేర్స్ గురించే, కంపెనీ అనేది బాడీ కార్పొరేటే కాబట్టి ఇప్పుడు ఆ క్లాసిఫైడ్ యాడ్ ఏమవుతుందన్న? ప్రాస్పెక్టస్ అవుతుంది. సరే దాని ప్రాస్పెక్టస్ అందాం సార్. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, మన కింద సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ చెప్తాం మనం. అంటే ప్రాస్పెక్టస్ ఎలా ఉండాలి, దాంట్లో ఏ కంటెంట్స్ ఉండాలి, రైట్, ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. ఒకవేళ సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 ని ఫాలో అవ్వకపోతే, అంటే ప్రాస్పెక్టస్ ఇలాగే ఉండాలి అని ప్రొవిజన్స్ ఇచ్చారు, ఆ ప్రొవిజన్స్ ప్రకారం లేకపోతే కనుక క్రిమినల్ లయబిలిటీ, ఫైన్లు, రైట్, అలాగే ఇంప్రిజన్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ఇప్పుడు ఏమంటది, నువ్వు ఏవైతే క్లాసిఫైడ్ యాడ్ ఇచ్చావో అది ప్రాస్పెక్టస్. ఇప్పుడు ఆ ప్రాస్పెక్టస్ సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 కంప్లై అవ్వాల. కాబట్టి ఇప్పుడు దీనికి ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ అయితే అట్రాక్ట్ అవుతాయో అన్నిటి కింద నేను కేసులు బుక్ చేస్తానంట కంపెనీస్ యాక్ట్. ఇప్పుడు ఇది అండ్ నథింగ్ బట్ ఇది లార్జర్ పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడానికైనా కాదా? ఇప్పుడు చిన్న క్లాసిఫైడ్ యాడ్ లో కంపెనీ గురించి డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు నాన్న. నీకు మీ నాన్నగారు ఒక 20,000 ఇచ్చారు, రైట్, నువ్వు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తానన్నావు, నేను బాగా చదువుతున్నాను, షేర్ క్యాపిటల్ గురించి బాగా చదివాను, రైట్, ఫౌండేషన్ పాస్ అయిపోయాను, ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ తెలుసు, ఐపీసీలో నేను రేషియో అనాలిసిస్ గురించి చదివేశాను, రైట్. సో కాబట్టి నేను ఇప్పుడు షేర్స్ ఇన్వెస్ట్ డబ్బులు ఇవ్వమంటే ఇచ్చారు, రైట్, డబ్బులు తీసుకున్నాం. సో ఎగ్జిస్టింగ్ కంపెనీలో కొందాం కంటే కూడా ఏదైనా కొత్తగా ఐపీఓలో అంటే కొత్తగా ఐపీఓకి వస్తున్న కంపెనీలో కొందాం అనుకుంటున్నాం, రైట్. ఇప్పుడు నువ్వు సింపుల్ గా ఆ కంపెనీ పేరు చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తానన్నా? ఆ కంపెనీలో నువ్వు పెట్టుబడి పెట్టాలి, కంపెనీ పేరు చూసేసి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తావా? కంపెనీ దాకా పక్కన పెట్టాడు, మీ ఫ్రెండ్ ఏదో బిజినెస్ ఐడియా చెప్పాడు, పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవ్వమంటున్నాడు, రైట్. జస్ట్ వాడు పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవుదాం అనగానే నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తావా? ఇంకేమేమి అడుగుతావు అండి? బిజినెస్ ఐడియా అడుగుతావు, దాని ప్రాస్పెక్టివ్నెస్ అడుగుతావు, నువ్వు ఏదైతే ప్రొడక్ట్ సర్వీస్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఉన్న బేసిక్ డిమాండ్ గురించి అడుగుతావు, ఆ బిజినెస్ లో ఉన్న రిస్క్ గురించి అడుగుతావు, రైట్. అంటే ఒక ఇండివిజువల్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో నువ్వు ఇండివిజువల్ అయ్యి ఉండి పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, ఒక లేమెన్ కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, రైట్, ఏ విషయాలు తెలుసుకోవాలో, ఏ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలో వాటన్నిటిని ప్రాస్పెక్టస్ లో ఉండేలాగా, రైట్, కంపెనీస్ యాక్ట్ జాగ్రత్తలు తీసుకున్నాను, ప్రొవిజన్స్ అలాగా ప్రొవిజన్స్ ని తయారు చేసింది, రైట్. సో అందువల్ల ఏవైనా చిన్న అడ్వర్టైజ్మెంట్స్ తో సహా అది ఏ నేచర్ అయి ఉండాలి, పబ్లిక్ దగ్గర నుంచి షేర్స్ ని పబ్లిక్ ని షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇన్విటేషన్ టు ఆఫర్, ఇలా షేర్స్ అమ్మకానికి ఉన్నాయి, మీరు వచ్చి ఏ రేటు కొనుక్కుంటారో చెప్పండి, రైట్. సో అలా ఇన్విటేషన్ టు ఆఫర్ కానీ, అయితే మేము షేర్స్ ఈ ప్రైస్ కి సేల్ చేస్తాం, వచ్చి కొనుక్కోండి, సో ఆఫర్ ఫర్ సేల్ కానీ ఏదైనా కానివ్వండి, రైట్. సో పబ్లిక్ దగ్గర నుంచి పబ్లిక్ కి సెక్యూరిటీస్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేసే సర్క్యులర్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ దేన్నైనా సరే ప్రాస్పెక్టస్ అని అంటాం. ప్రాస్పెక్టస్ అనేది సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లై అవ్వాలి. కంప్లై అవ్వకపోతే కనుక సివిల్ లయబిలిటీ, క్రిమినల్ లయబిలిటీ ఇవన్నీ మనం ఈ చాప్టర్ లో చదువుకుంటూ వెళ్తాం. సో ఇది మనకి ప్రాస్పెక్టస్ డెఫినేషన్, రైట్. సో ఎనీ డాక్యుమెంట్ డిస్క్రైబ్డ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ప్రాస్పెక్టస్, ఇది డైరెక్ట్ సెన్స్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి, షెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఆర్హెచ్పి, ఈ రెండు కూడా సెపరేట్ గా, షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అనేది ఒక డెఫినేషన్, ఆర్హెచ్పి అనేది ఒక డెఫినేషన్ ఉన్నా కూడా దాన్ని కూడా ప్రాస్పెక్టస్ కిందగా తీసుకొచ్చారు. అండ్ నథింగ్ బట్ షెల్ఫ్, ఆర్హెచ్పి కూడా ప్రాస్పెక్టస్ కి సంబంధించిన రూల్స్ ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్, అది ఏదైనా అవనివ్వండి, పాంప్లెట్స్ తయారు చేసావు, అసలు ప్రింటెడ్ అయి ఉంటాయి కదా అని చెప్పి ఏం చేశారు, ఒక బ్రోకర్ ప్రతి ఇంటికి తిరిగి ఈ కంపెనీ అండి దీని ప్రాఫిట్ లాస్ట్ ఇలా ఉన్నాయని చెప్పి రాశాడు, ఒక డాక్యుమెంట్ మీద రాశారు, ఒక పేపర్ మీద రాసి ఆ పేపరు
ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ కూడా ప్రాస్పెక్టస్ అని అనొచ్చు. సో ఇప్పుడు వాడు వచ్చి ఏం చెప్తున్నాడు, కంపెనీలో షేర్స్ పెట్టుబడి పెట్టడానికి నీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో చివరికి ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ప్రాస్పెక్టస్ అవుతుంది, రైట్? సో ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఫర్ ద సబ్స్క్రిప్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ బాడీ కార్పొరేట్. డెఫినేషన్ చాలా క్లియర్ నానా, సెక్షన్ 2 క్లాజ్ 70, రైట్? లీగల్ రిక్వైర్మెంట్స్ దీన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. టైప్స్ ఆఫ్ రేపు ఈ షెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఆర్హెచ్పి, అండ్ అలాగే ప్రైవేట్ ప్లేస్మెంట్, గోల్డెన్ రూల్స్ ఫర్ ప్రాస్పెక్టస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్ లో చూద్దాం, రైట్? సో మీరు ఇప్పుడు ముందు మనకి ఏదైతే ముందు చాప్టర్ అయిందో దానికి సంబంధించిన బిట్స్ చూడండి.